ఇంకా చిన్నపిల్లలు ఎవరుంటే రావచ్చు. జరుపుకుంటున్నాం కాబట్టి ఒకసారి అందరూ బర్త్డే విషయం తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. రాబోయే కాలంలో ఆర్య వయస్సులకి యువతకి ఒక దిక్సూచి శ్రీ కండే నాగరాజేష్ గారిని వారి సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను. ఒక 2 నిమిషాలు మాట్లాడారు. ఇప్పుడు కేక్ కటింగ్ చేశారు. వామ్ అంటే ప్రపంచ ఆర్యవేశ మహాసభ. దీనికి బాగా మన ఆంధ్రప్రదేశ్లో బాగా గుర్తింపు తీసుకొచ్చిన పవన్ నారాయణ గారికి మరియు వారి మిత్ర బృందం వారికి జరగండి. తర్వాత విద్యార్థి నేరెళ్ళ పేరు వారికి నేరెళ్ళ సార్ కొంచెం వెనకరాదా ఏమండి. తదుపరి టి చందన్ సాయి, తదుపరి టి చందన సాయి మరియు వారి యొక్క తల్లిదండ్రులు టి చందన సాయి గారిని తొండిపు రంగా గారిని వచ్చి చూడమ్మా. పేరెంట్స్ రెడీగా ఉన్నారు. తల్లిదండ్రులు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి అట్లాగే ఈ చిన్నారి అత్యుత్తమ మార్కులతో విజయం సాధించినందుకు రచ్చబండ ఫ్రెండ్స్, తదుపరి బి జశ్వంత్ మరియు వీరి యొక్క తల్లిదండ్రులు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. సన్మానం జరుగుతున్నప్పుడు మీరందరూ తప్పట్లు కొడితే బాగుంటుంది. సుజాత దంపతులే వేదిక మీదకు వచ్చి చిన్నారిని సన్మానించే విఠల్ గుప్తా వీరి యొక్క తల్లిదండ్రులు వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. మరి ఈ మధ్యన జరిగినటువంటి గవర్నమెంట్ వారు ప్రభుత్వం వారికి నిర్వహించి హాసిని వద్దకు రావాల్సిందిగా కోరుతున్నాం. వీరిని మన మంగళగిరి ఆర్యవైశ్య మహిళా సంఘ పూర్వాధ్యక్షులైనటువంటి కూర్చున్నాం. గట్టిగా వినపడదలా. ఎన్ భవిష్యశ్రీ వీరితో వారి యొక్క తల్లిదండ్రులు కూడా వేదిక వద్దకు రావాల్సిందిగా కోరుచున్నాం. శుభాభినందనలు అందజేయవలసిందిగా కోరుచున్నాం. ఈనాటి నాగశివ జెడ్పీ హై స్కూల్ KMMB లక్ష్మి ఎంపీఎల్హెచ్ఎస్ వేవర్ కాలనీ. ఇంకెవరున్నారా?
బాబు కూర్చోమ్మా. भारत माता की जय रచ్చబండ जय रచ్చబండ రచ్చబండ ఫ్రెండ్స్ మరియు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ విభాగ రాష్ట్ర అధ్యక్షుడు దేవతి భగవన్నారాయణ గారు ఆధ్వర్యంలో డిబిఎన్ గార్డెన్స్ మంగళగిరిలో మరి విశేషంగా మన మంగళగిరిలో మెరిట్ స్టూడెంట్స్ 34 మందిని సెలెక్ట్ చేశారు రచ్చబండ ఫ్రెండ్స్ టీము. వారందరినీ కూడాను మెరిట్ బేస్లో మన ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారి ప్రోత్సాహంతో గవర్నమెంట్ స్కూళ్ళు ఏమాత్రము ప్రైవేట్ స్కూళ్ళకి తీసివేసినవి కాదు అని నిరూపించబడ్డాయి. మరి దాంట్లో మెరిట్గా వచ్చిన వాళ్ళందరినీ ఇక్కడ సత్కరించే కార్యక్రమం రూపొందించడం జరిగింది. మరి వీరందరూ కూడా పేరెంట్స్తో సహా ఇచ్చేసి ఆనంద డోలికల్లో మరి చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఎండగా ఉన్నప్పటికీ బయట ఈ వనంలో పెట్టడం వల్ల చక్కటి వాతావరణం లభించింది. మరి ఇక్కడ చక్కటి సత్కారాలు చేయటం జరిగింది. ఇవన్నీ కూడాను ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర విభాగ అధ్యక్షుడు భగవన్నారాయణ గారి టీము మరియు రచ్చబండ ఫ్రెండ్స్ టీంలో నిర్వహించడం జరిగింది. ఈరోజు రచ్చబండ ఫ్రెండ్స్ ఆధ్వర్యంలో వరల్డ్ ఆర్యవైశ్య మహాసభ ఆంధ్రప్రదేశ్ విభాగం తరఫున అట్లానే టీజీ వెంకటేష్ గారి బర్త్డే సందర్భంగా ఈరోజు ఒక వినూత్న కార్యక్రమం అంటే నారా లోకేష్ గారు విద్యాశాఖ మంత్రిగా అయినట్టు ఉంది. అక్కడి నుంచి ఆయన ప్రైవేట్ స్కూళ్ళకు ధీటుగా గవర్నమెంట్ స్కూళ్ళు తయారు చేస్తూ వాళ్లకు స్కాలర్షిప్లు ఇచ్చే విధంగా కానీ మార్క్స్ తెచ్చే విధంగా కానీ ఇదివరకు లోగడ లేనటువంటి అంతకంటే ఎక్కువగా మార్కులు తీసుకొచ్చే విద్యార్థులందరికీ కూడా ఈరోజు మా కమిటీ తరఫున ఒక చిరు సత్కారం చేయడం జరిగింది. అసలు అట్లానే పసందన విందు భోజనం కూడా ఏర్పాటు చేశాము. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి స్ఫూర్తితోటి మేము ఈరోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. కాశీ అన్నపూర్ణ సత్రం తరఫున మేము ఒక 10 మందికి ఇంటర్మీడియట్ నుంచి బీటెక్ అయిపోయేంత వరకు కూడా ఈ 5 సంవత్సరాలు 6 సంవత్సరాలకు కూడా స్కాలర్షిప్ ఇచ్చే విధంగా ఒక 10 మందికి ఇవ్వడం కోసము మేము కమిటీ వారితో మాట్లాడి నిర్ణయించుకోవడం జరిగింది. ఆ 10 మంది గోపాలకృష్ణ గారి దగ్గరికి వచ్చి వాళ్ళ పేర్లు నమోదు చేసుకుంటే ఆ 10 మందికి వచ్చే విధంగా మేము ప్రోత్సాహం ఇవ్వగలవారము. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు. ఖచ్చితంగా 10th క్లాసే రాబోయే విద్యా ప్రమాణానికి ఒక ప్రతీకగా 10వ తరగతి మార్కులే మనం తీసుకుంటాం. వాళ్ళు ఏ స్థాయికి వెళ్ళినప్పటికీ 10వ తరగతి మార్కులు ప్రామాణికంగా తీసుకుంటారు. అటువంటి అత్యున్నతంగా జరిగే ఈ విద్యా ప్రమాణానికి సహాయానికి మన ఆర్యవైశ్య ప్రముఖులు ప్రపంచ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు శ్రీ దేవతి భగవన్నారాయణ గారు వాళ్ళందరినీ కులమతాలకు అతీతంగా స్కాలర్షిప్లు ఇచ్చి వాళ్ళ ప్రతిభను గుర్తించి ఇక్కడ అంగరంగ వైభవంగా వాళ్ళ తల్లిదండ్రుల విద్యార్థుల ఉపాధ్యాయుల సమక్షంలో మరి ఈ ఘనమైన సన్మానం చేయడం జరిగింది. ఇది ఒక రాబోయే తరానికి ఒక స్ఫూర్తి. రాబోయే తరంలో వాళ్ళు ఇంకా ఎంతో ఉన్నత స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ